తన కొడుకు బాధ్యతగా జీవిస్తున్నాడని భావించాను గాని పనికిమాలిన పనులు చేస్తాడని అనుకోలేదన్నారు ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి తండ్రి అప్పారావు. కొడుకును డిగ్రీ వరకు చదివించానన్నారు. నా కోడలు మంచిదని, ప్రేమించానంటే దగ్గరుండి పెళ్లి చేశానంటున్న అప్పారావుతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొరకరాని కొయ్యగా మారి కరేబియన్ దీవుల్లో చిక్కిన ఇమ్మంది రవి అలియాస్ ఐబొమ్మ రవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమ్మంది రవికి సంబంధించి అసలు ఎప్పుడు వెళ్ళిపోయాడు, అతనికి ఎలా ఉండేదనేది తండ్రి నాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ అబ్బాయిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానంగా సినిమాకు సంబంధించిన సినిమాలన్నీ కూడా కాపీరైట్స్కు విరుద్ధంగా వాటన్నిటిని ఆన్లైన్లో పెడుతున్నారనేది మీకు సమాచారం తెలిసిందా? నాకు మా వాళ్ళు అందరూ చెప్పి తెలిసిందండి. అంతవరకు నాకు తెలదు. నేను టైంకి టీవీ వేస్తే వస్తాను రావట్లేదు. అయితే మా వాళ్ళు మా కుటుంబ సభ్యులు అందరూ చూశారట. చూసి ఒకరు ఫోన్లో చేశారు. తర్వాత పొద్దుటేమో మా తమ్ముడు కూడా ఇలా మధురవాడలోను మా పిన్ని కొడుకు పేపర్ చూశారట. పేపర్లు ఉందట. ఇలా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇలాగ పేపర్లు వేసాడు అనేసి మా చెల్లెళ్ళకి ఫోన్ చూశారట. మా పిన్ని కూతుర్ని ఇక్కడ ఇచ్చి మా మాయకుడికి ఇచ్చాం. అలా చెప్తే ఒకరికి అలాగే ఫోన్ల ద్వారా తెలిసింది. అంతవరకే నాకు తెలిసింది. రవి ఏం చదువుకున్నాడు, ఎక్కడ చదువుకున్నాడు, మీ దగ్గర నుంచి అతను ఎప్పుడు వెళ్ళిపోయాడు? డిగ్రీ వరకు నేను చదివించానండి. డిగ్రీ వరకు చదివించాను. ఆ తర్వాత కూడా వాడు కొంచెం యూనివర్సిటీలో కూడా చదువుకున్నాడు. మన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా చదువుకున్నాడు. పాస్ అయ్యాను కూడా నన్ను చెప్పాడు. అంతవరకే. దానికి నేను డబ్బులు ఇవ్వలేదు. అంతే. మా ఆవిడకి నాకు కొద్ది గొడవలు వచ్చి అందువల్ల కొంచెం దూరంగా ఉన్నాను నేను. నా కుటుంబ సమస్యల వల్ల అలా ఉండిపోయాను. తర్వాత మామూలు ఎవరి మాట పటాపంచడం అయిపోయాం. ఇంట్లోంచి బయటకు వెళ్ళేవారు కాదు. అలాంటిది ఊరి మీద నలుగురు ఊరి మీద పడిపోయాం. ఆడపిల్లకి పెళ్లి చేసాను. మొన్నటి వరకు ఎక్కడ ఉండేది. మా మనవరాలు ఎంత పిల్ల అయ్యే వరకు ఎక్కడ ఉండేది. మా అల్లుడికే దూరంగా ఉద్యోగం. ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. మరి ఆయన భార్య ఆయన తీసుకెళ్ళిపోతారు. మనం ఏంటంటాం, ఉండండి అంటాం. ఏంటి ఉండండి అంటే మనం ఉద్యోగం ఇప్పించగలమా? ఇప్పించలేము కదా. అంటే రవి ఇలా సినిమాలను కాపీ చేస్తున్నాడని కానీ లేకపోతే ఆన్లైన్లో పెడుతున్నాడు కానీ మీకు ఏమైనా సమాచారం ఉందా? అటువంటిది ఏదీ తెలియదు సార్ నాకు. ఆడేదో చిన్న కుర్రోళ్ళు చదువుకుని కుర్రోళ్ళు ఏదో నెట్వర్క్ అది చేసుకుంటారు. చాలామంది అలాగే తెలిసిన వాళ్ళు చెప్తుంటారు. నెట్వర్క్ అది చేసుకుని అలా బతుకుతారని. అలాగే ఏదో ఆడికి ఏదో ఆడి పొట్ట కోసం ఆడు బాధపడుతుండ్రు అని అనుకున్నాడు. కానీ ఇలాగ పనికిమాలి పనులు చేస్తాడు అనుకోలేదు. ఎందుకు రవికి కుటుంబం లేదా? మ్యారేజ్ చేసుకోలేదా? చేసుకోండు. ఒక అమ్మాయిని లవ్ చేసుకుంటాడు. ఆ అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు. మేము మా పెద్దలు తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేసాం హైదరాబాద్లోనే. ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది. మీ అబ్బాయి ఒక రాంగ్ ట్రాక్ లో కోట్లు సంపాదించాడని పోలీసులు చెబుతున్నారు. మీరు చూస్తే ఇంట్లో ఉన్నారు. మీరు నమ్ముతారా? అది నేను లోన్లు పెట్టుకుని దప్పదప్పాలుగా కట్టుకున్నాను ఇల్లు. నేను లోన్లు పెట్టుకుని నాకేవాళ్ళు ఇచ్చారండి. మా తల్లిదండ్రులు ఏమి ఇవ్వలేదు. లోన్లు పెట్టుకుని బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తాను. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎట్లా చూస్తారు మీరు? మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు. మీకేమన్నా పోలీసులు సమాచారం ఇచ్చారా? ఈ అరెస్ట్ ఎలా చూస్తారు? ఏ సమాచారం లేదు సార్. వాళ్ళు మనల్ని తప్పుగా అనుకోకూడదు. మీ అబ్బాయి తప్పు చేశాడని మీరు నమ్ముతారా? మరి క్లియర్గా మనిషిని కనపడుతుంట కదా. పోలీసులు చేతి మీద చేతిలో వేసి పోలీసులు అన్ని తీసుకెళ్ళడం చేయడం వార్తల్లో చూస్తున్నాం కదా. కాబట్టి మరి నమ్మకంతో ఎలా ఉంటాం? అంటే మీ అబ్బాయి పోలీసులనే ఛాలెంజ్ చేశాడు, నేను ఎక్కడున్నానో మీరు పట్టుకోలేరని. అలా వీడు చేసిందే యథా పని. పోలీసులు అంటే అమాయకులా? వీడు చేసింది యథా పని, తప్పు పని. తిరిగేమో ఛాలెంజ్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఇటు చెప్పండి. ఒక ప్రభుత్వాన్నే ఛాలెంజ్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఇది చేసిందే యథా పని. ఏంటి సార్, కరెక్టనే? కానీ ప్రభుత్వాన్నే ఛాలెంజ్ చేసినంత వాడైపోయాడా? ఎంత కోటీశ్వరులు కూడా చెల్లదు ప్రభుత్వం ఛాలెంజ్ చేసేది పద్ధతి. చట్టానికి ఎంత పెద్దోడైనా తల వంచ